సంస్థలు మల్టీనేషనల్ కంపెనీలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ జి రమేష్ సూచించారు. హైదరాబాద్ గౌలిగూడలోని వివేకవర్ధిని ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను ఆయన ప్రారంభించారు. వివేకవర్ధిని స్కూల్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను టెక్నిక్ ఎఫ్ఎంసి సంస్థ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాఠశాలకు నూతన గదులను నిర్మించారు. అలాగే విద్యార్థులకు నోట్బుక్స్, బ్యాగ్స్ ని పంపిణీ చేశారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రూల్స్ పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కూడా జులిపిస్తున్నారు. మాదాపూర్లోని పలు హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. FSSAI లైసెన్స్ లేకుండా పలు హాస్టల్స్ ను నడుపుతున్నట్లుగా గుర్తించారు. హాస్టల్ సిబ్బంది అపరిశుభ్ర వాతావరణంలో వంట చేస్తున్నట్లుగా, తుప్పు పట్టిన దోశ పెనంను ఉపయోగిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. మరోవైపు కుళ్లిపోయిన కూరగాయలతో పాటు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సామాగ్రిని వాడుతున్నారని తెలిపారు. ఈ హాస్టల్స్ పై కేసు నమోదు చేసినట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. తెలంగాణలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం, ఉపాధ్యాయులు శాంతియుత దీక్షను చేపట్టారు. గత 10 ఏళ్ల నుంచి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికిచ్చింది లేదని, ఇప్పటి వరకు కూడా ఇచ్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని రావి నారాయణ రెడ్డి కాలనీలో సిపిఐ ఆధ్వర్యంలో భూదాన భూమిలో పేదలు గుడిసెలు వేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డికి సిపిఐ నేతలు తెలిపారు. గుడిసెవాసులకు న్యాయం చేయాలని కోరారు. సిపిఐ నేతల విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సీఎం రేవంత్ ను కలిసిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నారు.